హాయ్ ఫ్రెండ్స్, మన ప్రాచీన గ్రంథాలలో కలియుగం యొక్క అంతం గురించి ముందే చెప్పబడింది. కలియుగం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఈ యుగంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, అసలు మనిషి యొక్క పరిమాణం మరియు వయస్సు ఎంత, ఈ కలియుగంలో పాపానికి మరియు పుణ్యానికి అసలైన నిర్వచనం ఏంటి, ఇంతకీ కలియుగంలో మోక్షానికి మార్గాలు ఎలా ఉంటాయి, ఇదంతా పక్కన పెడితే అసలు కలియుగం ఎలా అంతమవుతుంది, ఈ విషయాలన్నిటి గురించి స్వయంగా శ్రీకృష్ణుడే గరుడుడితో చెప్పారు. దీని గురించే గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మానవులలో పెరుగుతున్న ద్వేషం, క్రమశిక్షణ లేకపోవడం, ధన వ్యామోహం, అవినీతి కారణంగా పెరుగుతున్న వ్యాపకాలు, స్త్రీలలో వ్యభిచార గుణాలు పెరగడం, ప్రజలలో ఆధ్యాత్మికత లేకపోవడం, వీటన్నిటినీ కలియుగ అంతానికి సంకేతాలుగా భావించొచ్చని, అంతేకాకుండా ఈ కలియుగంలో మనిషి మనసు చాలా కఠినంగా మారుతుందని, మానవులు ధర్మాన్ని వదిలి అధర్మ మార్గాలు అనుసరిస్తారని, వారికి శాస్త్రాల పట్ల ఎటువంటి జ్ఞానం ఉండదని, అతని నోటి నుంచి ఏది వస్తే అదే శాస్త్రంగా పరిగణించబడుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే ఈ కలియుగం అంతమయ్యేటప్పటికీ అధర్మం మరియు అసుర శక్తులన్నీ వినాశనం చెందుతాయి. ఆ తర్వాత కొత్త యుగం అంటే సత్యయుగం ఆరంభమవుతుంది. అలా ఈ సృష్టి నడుస్తూ ఉంటుందని తెలియజేశారు. మహాభారత యుద్ధం తర్వాత కలియుగం ఈ భూమిపైకి వచ్చింది. ఈ యుగం మతపరంగా మరియు ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రగతిశీలమైంది. మనుషుల నమ్మకం ప్రకారం మహాభారత యుద్ధం 3137 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ యుద్ధం జరిగిన 35 సంవత్సరాల తర్వాత కలియుగం ప్రారంభమైంది. అంటే శ్రీకృష్ణుడు తన నివాసాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇది జరిగింది. ఈ కలియుగంలోని మనుషులు తమ స్వార్థం కోసం ఎంతటి పనినైనా చేస్తారని, ఎంతటి అన్యాయానికైనా ఒడిగడతారని శ్రీకృష్ణుడు ముందే చెప్పాడు. ఇప్పుడు మనం చేస్తున్న పాపాలను చూసుకుంటే బహుశా కలియుగం అంతిమ గడియలు సమీపించాయేమోనే అనిపిస్తుంది. కానీ కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని తేలింది. దీనికంటే భయంకరమైన రూపాన్ని చూసి తట్టుకునే కెపాసిటీ ఈ భూమి మీద మనుషులకి లేదని చెప్పాలి. అయితే గరుడ పురాణంలో ఒకసారి గరుడ శ్రీకృష్ణుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవేంటంటే, ఓ ప్రభు, కలియుగం 4 యుగాలలో అత్యంత ప్రమాదకరమైంది మరియు దుఃఖం కలిగించేదిగా పరిగణించబడుతుంది. ఈ కలియుగం ఎలా ముగుస్తుంది మరియు కలియుగం అంతం సమీపిస్తున్నప్పుడు ఏ సంకేతాలు కనిపిస్తాయని గరుడు అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఇప్పుడు నేను చెప్పబోయే సంకేతాలు తమ చుట్టూ కలిగినప్పుడు కలియుగ అంతం దగ్గర పడుతుందని మీరు అర్థం చేసుకోవాలని చెప్పాడు. అందులో మొదటి సూచన, శ్రీకృష్ణ భగవానుడి ప్రకారం కలియుగం చివర్లో మానవుడి వయస్సు కేవలం 20 సంవత్సరాలకు తగ్గిపోతుంది. అంటే 20 సంవత్సరాలు వచ్చేసరికి మనిషి ముసలివాడైపోతాడు. అలాగే 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒక వ్యక్తి యొక్క జుట్టు బూడిదలా మారుతుంది. అతని శరీరం చాలా బలహీనపడి తెలుపు రంగులోకి మారిపోతుంది. ఈ కలియుగంలో స్త్రీ 8 లేదా 9 సంవత్సరాల వయసులోనే బిడ్డకు జన్మనిస్తుంది. అలా జన్మనిచ్చిన తరువాత ఆ స్త్రీ తన బిడ్డకు సరిగ్గా పాలు ఇవ్వదు. అలా అని ఆ బిడ్డ యొక్క ఆలనా పాలన చూస్తుందా అంటే అది లేదు. తన బిడ్డను తానే సరిగ్గా పట్టించుకోదు. రెండవ సూచన, శ్రీకృష్ణ భగవానుడి ప్రకారం కలియుగం ముగింపు సమీపించినప్పుడు పతివ్రత స్త్రీలు ఈ ప్రపంచంలో కనిపించరు. ఒకే స్త్రీ చాలామంది పురుషులను వివాహం చేసుకుంటుంది. ప్రజలు పూజలు లేదా పారాయణం వంటి కార్యకలాపాలు చేయరు. నీటి కొరత కారణంగా మనుషులకు స్నానం చేసే అవకాశం కూడా లేక అపరిశుభ్రంగా ఉంటారు. ఎల్లప్పుడూ మాంసాహారమే తింటారు. ఈ కలియుగంలో ప్రజల యొక్క వస్త్రాలు ఎప్పుడూ మెరుస్తూ ఉంటాయి. మూడవ సూచన, శ్రీకృష్ణ భగవానుడి ప్రకారం కలియుగ ముగింపు సమీపించినప్పుడు చెట్లు ఫలాలు ఇవ్వడం ఆగిపోతాయి. విశ్వంలో ఎక్కడ చూసినా సెమీ వృక్షాలు మాత్రమే కనిపిస్తాయి. మానవులు శాకాహారాన్ని విడిచిపెట్టి మాంసాహారాన్ని మాత్రమే తింటారు. ఈ కారణంగా ప్రజలు వృద్ధాప్యంతో త్వరగా చనిపోతారు. అంతేకాకుండా ఈ కలియుగ మానవులు గోవులను పూజించరు. అన్ని ఆవులను కేవలం వాటి మాంసం మరియు పాల కోసం మాత్రమే పెంచుతారు. నాలుగవ సూచన, శ్రీకృష్ణ భగవానుడి ప్రకారం కలియుగ ముగింపు సమీపించినప్పుడు అల్పవృష్టి సమీపిస్తుంది. అంటే చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. పంటలు పండవు, ధాన్యాలు పెరగవు మరియు పండ్లు రసాన్ని ఉత్పత్తి చేయవు. ఆకలి మరియు దాహం కారణంగా ప్రజలు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉంటారు. మనిషికి కేవలం మేక నుంచి మాత్రమే పాలొస్తాయి. ఐదవ సూచన, కలియుగం ముగియబోతున్న సమయంలో విష్ణువు సూర్యుని కిరణాలలో కలిసి భూమిలోని నీటినంతటినీ గ్రహిస్తాడు. ఆ తరువాత ఆకాశంలో 4 వైపులా సూర్యుడే కనిపిస్తాడు. ఈ సూర్యులందరి ప్రభావం వల్ల సమస్త విశ్వం భస్మమైపోతుంది. ఆ తర్వాత విష్ణువు రుద్ర రూపంలో మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసి తన శ్వాస నుంచి మేఘాలను సృష్టిస్తాడు. ఈ మేఘాలు బిగ్గరగా గర్జిస్తూ రాబోయే 100 సంవత్సరాల వరకు ఆకాశం నుంచి నీటిని వర్షిస్తూ మరియు విశ్వంలోని భయంకరమైన అగ్నిని శాంతపరుస్తాయి. ఈ విధంగా కలియుగం యొక్క అంతం జరుగుతుంది.
ఆపై భగవంతుడు మళ్ళీ తన సంకల్పంతో విశ్వంలో జీవులను సృష్టిస్తాడు. అలా సృష్టి నడుస్తూ ఉంటుంది అని గరుడ పురాణంలో చెప్పబడింది. మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.